The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఫస్ట్ గా పేసాను అన్నయ్య తెలుగులో తప్పాడు. మహా పేసాలే ఏదో గుడ్డేటిగా మార్కులు వచ్చాయి గానీ చదివితే వచ్చాయంటి. ఎప్పుడు ఆటలు అల్లరి కదా నాయనమ్మా. ఎప్పుడు చదువుతుంటే ఎక్కువ మార్కులు వస్తాయంటి. చదివేటప్పుడు చదవాలి, ఆడేటప్పుడు ఆడాలి కదా నాయనమ్మా. ఈసారి పరీక్షలో చూడు, అన్నిట్లో నీకంటే ఎక్కువ మార్కులు రాబోతే నా పేరు సూర్యం కాదు, వస్తే నా పేరు సరోజ కాదు. ఏం తల్లి అన్నయ్య అలా అనొచ్చా? తప్పు కాదు. నాయనమ్మ నా మార్కులు చూసావు? ఇంగ్లీష్ లో 62, తెలుగులో 80, లెక్కల్లో 90. చాలు నాకు అప్పుడే తెలుసు మా తల్లి బాగా చదువుతుందని. నా చిట్టి తల్లి, నా బంగారు కొండ, నా అపరంజి మొలక, నా రత్నాలు. మరి అంత మురిపోవా? ఏమిటి నాయనా బంగారం అపరంజి అన్ని నీ మనవరాలేనా? ఊళ్ళో పిల్లలే కాస్త మిగల్ని. అంతర్లాంటిది కాదురా నా తల్లి. అదృష్టం ముందు పుట్టి తర్వాత ఇది పుట్టింది. ఆడపిల్ల అదృష్టం ఇప్పుడే ఏం తెలుస్తుందమ్మా? ఆ 3 ముళ్ళు పడినప్పుడు తెలియాలి గాని. మా అమ్మకేమిరా, దీన్ని ఎవరు చేసుకుంటారో గాని. ఏం పర్వాలేదు, మీరెవరు కళ చేసుకోకుండా ఉంటే నా కూతురు చాలా గొప్పవాడే వస్తాడు. అలాగా? అయితే అప్పుడే ఏదో సంబంధం చూసి పెట్టినట్టున్నావే. చూసి పెడితే అవుతుందా నాయన? రాసి పెట్టి ఉండాలి గాని. రాతాలేదు గీతాలేదు. నా కూతురికి మనకంటే ఆస్తి గలవాడు, గొప్పవాడు, కనీసం ఐసీఎస్ చదివినవాడు కాకపోతే పెళ్లి చేస్తానా? ఇప్పుడు మనం అలాగే కళ్ళగంటూ ఉంటాం. తీరా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక తెలుస్తుంది. ఈ కాలం పిల్లలు అందులో పెళ్లి విషయంలో మన మాట వింటారా? ప్రేమ ఏమని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు గాని. చేసుకుంటారు. అంతా మీ చెల్లిలాగే ఉంటారు అనుకున్నారా? ఆస్తి అంతస్తు మంచి మర్యాద మంట కలిపి దారిని పోయి దరిద్రుని చేసుకోవడానికి. ఎందుకమ్మా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు దెప్పుతావు? దరిద్రుడో ధనవంతుడో దానికి నచ్చాడు, అది చేసుకుంది. మనకిష్టం లేకపోయింది, దాని కర్మమని వదులుకుంది. కర్మ గనకనే అంతకంతా అనుభవిస్తోంది, ఏ పూటకపోట యానాది సంసారం లేక. పోనీలేమ్మ, దాని అవస్థలు అది పడుతుంది. ఆదరించమని ఆదుకోమని చేయి చాచి మనల్ని అడగలేదుగా. చేయి జాప అడగాలే, చేరేసేవాళ్ళు ఉన్నారుగా. ఏడాదికి ఒకసారైనా ఏ దేవుడి పేరో దెయ్యం పేరో చెప్పి అమ్మగారు ఆ ఊరు ఊరేగా వస్తున్నారుగా. కాంతం, వాళ్ళు మన దయాభిక్ష మీద బ్రతకడం లేదు, కష్టం చేసి కలో గంజో తాగుతున్నారు. అయినా ఏమిటి నువ్వు అనేది? దాని పుట్టిన సోమ తింటుంది. నీకున్నపాటి యోగ్యత దానికి లేదా? లేదని ఎవరున్నారు? కాకుంటే దొంగచాటగా ఎందుకు పబ్లిక్ గానే దోచిపెట్టండి అంటున్నాను. చాలమ్మా చాలు. ఎందుకు దొంగతనం కూడా అంటగడతావు? ఇంత బ్రతుకు బ్రతికి నా కర్మం గాని నేను దొంగతనం చెయ్యాలా? ఓ అబ్బో, ఏం పొడుచుకొచ్చింది రోషం. అంత నాలుగు పీక్కుని వాళ్ళు ఆ పుణ్య దంపతులు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకోలేపారా? చాలేవే ఇంకా. అవునులేండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. అయ్యా, దాసుడు సన్యాసి నమస్కరిస్తున్నాడు. రావయ్యా పంతులు, రా కూర్చో. ఏంటి సంగతి? ఎప్పుడు రావడం? అబ్బా ఎప్పుడో రావడం, ఇప్పుడు కనపడటం కూడానా? మన వాకిటే రైలు దిగాను అనుకోండి. రైలు మన వాకిటి దాకా ఏంచావు? అసాధ్యుడివే. కాంతం, మన పంతులు గారు వచ్చారు, కాస్త కాఫీ చూడు. కాఫీలు గీఫీలు మనకు అట్టే గిట్టవు, నిషిద్ధం కూడాను. పోనీ కాస్త పాలు పళ్ళు తీసుకోవడానికి ఏమయ్యా? వాటికే నిరభ్యంతరంగాను. నీళ్లు గలవని పాలైతే మరీ శ్రేష్టం. పంతులు గారు, మా ఆవులు గేదెలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి, మరి ఎలాగా? ఏం పర్వాలేదమ్మా, అవన్నీ జఠరాగ్నిలో శుచైపోతుంటాయి. అయితే తీసుకొస్తా. తీసుకురా. అయితే పంతులు, ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటయ్యా? ఏం చేస్తా చెప్పండి, ఇంకో గట్టిన గుడ్డ. అయితే ఏంటి విశేషాలు? ఊళ్ళంతా కులాసాయనా? కులాసాకేమీ లోటు లేదు. కాకపోతే ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతిన్నాయి, ఫలసాయం సగం కూడా రాదు. ఇది మనలో మాట. ఇక పోతే ఈ సాగుతో ఏమాత్రం వీలున్నా శిస్తులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు రైతులు. నేనేమో కూడినంత వరకు గుంజుకొచ్చాననుకోండి. ఇక ఆ మిగతా పైకం గట్టిగా అడిగితే తన్నేట్టున్నారు. అందుకని తమరొక్కసారి గ్రామానికి దయచేస్తే. ఆ తనులేవో నేనే తినచ్చు. అబ్బా, ఎంత మాట. తమ పోటీ దేశభక్తుల్ని స్వరాజ్యం కోసం దివ్యమైన పోలీసు సూపరింటెండెంట్ పదవికే రాజీనామా చేసినటువంటి త్యాగమూర్తుల్ని తన్నేవాడంటూ ఈ ధరణి చక్రంలో పుట్టాడంటారా? ఆ రోజుల్లో తమరు అనుకుంటే ఎందరిని తన్నేవారు, తన్నడం ఏమిటి, తమలు తీసి పారేసేవారు. పంతులు, కాఫీ లాగుందే? అలాగే ఉంది. అడపా ఈ మాత్రం అనాచారం దోషం కాదులేండి. ఇది మనలో మాట. ఇక పోతే తమరొక్కసారి గ్రామానికి దయచేయాలి. చెప్పండి అమ్మా, ఏడాదికి ఒక్కసారైనా యజమాని కనిపించకపోతే ఎలా? నేను చెప్పడం దేనికి? ఆ ఊరికి రావాలని, ఆ చెల్లుడి గారిని దర్శించుకోవాలని ఆయనకి ఉంది. కాకుంటే కాస్త నా నోటీస్ అడిచి అలా ఉన్నారు. అయినా పంతులు గారు, ఏనాటికైనా వాళ్ళు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. అదే మాటే. అది కాదు పంతులు, 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరెళ్ళి వాళ్ళని చూడకుండా వస్తే బాగుండదు. చూస్తే అసలు బాగుండదు.
అందుకని ఆ బకాయి వ్యవహారాలవన్నీ నువ్వే ఏదో విధంగా పరిష్కారం చేసి. సరే తమ ఉత్తరవు. రాత్రికి ఎలాగూ భోజనం లేదు. సెలవు. అమ్మా కాంతమ్మ గారు. ఓ పార్వతమ్మ గారా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఊళ్ళో అందరూ బాగున్నారా? అదే బాగు. ఇప్పుడే మన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడి వస్తున్నా. ఏమిటో పాపం. ఏమండి? ఈ మధ్య చాలా సుస్థి చేసింది. తమకు తెలుసునో తెలియదో. ఏమిటండి సుస్థి? గుండె జబ్బు అంటున్నారమ్మా పాపం. మనిషి ఏమో చూసేదానికి బాగానే ఉంది. అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం. అక్కడే ఏదో ఆకువలం వైద్యం చేయిస్తున్నారు, కానీ ఏం గుణం ఇవ్వడం లేదు. ఎందుకు వచ్చిన నాటు వైద్యం అయ్యా, కాస్త శివమందు ఇప్పించవయ్యా అంటే ఆ రామయ్య వింటాడు. భేషజం. ఇది మనలో మాట. ఇక పోతే మరైనా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఆసుపత్రి మా కొంప కొల్ల చేసుకోమంటారు. ఏమైనా సరే దాన్ని ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకోను. కాంతం, ఏ ఆ బరిదగించిన దాన్ని ఇక్కడ తీసుకొస్తే నా పిల్లలు ఎందుకన్నా మనకొస్తారా? ఎందుకమ్మా అంతంత మాటలంటావు? దాని ఇప్పుడు ఎవరు తీసుకొస్తామన్నారు? నా పిల్లల సంగతి నేను చెప్పుకున్నాను. చాలే, నువ్వు ఒకదానే కాదు పిల్లలు కంది. ఆ కన్నారు పెంచారు, కనపడుతూనే ఉంది పెంపకం. ఊరుకోమ్మా ఊరుకో. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? ఇదిగో ఈ విషయంలో మాత్రం మనం నోరు మూసుకోవడం మంచిది అంటాను. అంతేలేండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. అమ్మా, ఏమిటమ్మా ఇది? నీ కోడల సంగతి నీకు కొత్త? అది కాదు నాయన, సీత సంగతి నాకేమో భయంగా ఉంది. దేనికమ్మా భయం? వెళ్ళి 4 రోజుల పాటు ఉండిరా. అవతల మనిషి సహాయం లేకుండా ఏం అవస్థ పడుతుందో ఏమో. అదే ఆలోచిస్తున్నా. ఎందుకమ్మా ఆలోచన? ఇందా ప్రస్తుతానికి డబ్బు దగ్గరుంచు. సీతకి మంచి వైద్యం చేయించు. అవసరమైతే మళ్ళీ కబురు చేయి పంపిస్తాను. తీసుకోమ్మా. నువ్వు కూడా ఒక్కసారి రాకూడదా నాయన? వద్దమ్మా, సీత కొంచెం ఆరోగ్యం కోలుకొని తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఏమండి, అమ్మగారు గ్రామానికి ప్రయాణం అయినట్టున్నారు. ఆవిడ వెళ్ళకుండా ఉంటుందా? ఏమాత్రం ఇచ్చారండి డబ్బు? అదే ఏదో దారి ఖర్చు కంటేను. అవసరమైతే మళ్ళీ పంపిస్తానంటున్నారు. ఇది అవసరమైతే మళ్ళీ పంపిస్తారు. అది ఆవిడ కన్నీళ్ళు తోడడానికి. ఇదిగో నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాడికి ఇచ్చిన దానికంటే ఏ ఏట్లోనా పారిస్తున్నాయో. ఏమంటావు? నిజం చెప్పారు. పద ఆకలేస్తుంది కదా. నన్ను కూడా నాణ్యంతో ఊరికి వెళ్ళమన్నారు నాన్న. అన్నారు అక్కడ పెంట కుప్పలు మురికి గుంటలు రాకపోతున్నాయి కాదు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళొస్తాను ఆయన. వస్తామ్మా. పాపేది? అది ఎక్కడో ఆడుకుంటోంది రండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో వస్తాను, అది ఏడుస్తుంది. మీరు వెళ్ళండి. అయ్యో అయ్యో పాప, అదేమిటండి అలా చూస్తూ ఊరుకుంటారు? ఆపండి, కారు ఆపండి. నేనంటే మీ అందరికీ ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి. మీరంతా కలిసి నాకు నా బిడ్డ కాకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ఆవిడ గారు నేర్పకపోతే నా బిడ్డ నన్ను ఇలా మాయ చేసి వెళ్ళేదనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు దానికి అమ్మ అయితే ఆవిడ నాయనమ్మ, తెలిసిందా? అమ్మ నువ్వు క్షణమైనా ఉండగలదా పాప? అంతేనండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. ఎంత చిక్కిపోయావే. ఇంత జబ్బు చేస్తే ఒక ఉత్తరం ముక్కైనా రాయకూడదా నాకు? ఎవరేమైనా నేనొక్కదాన్ని ఇంకా బ్రతికున్నానుగా అమ్మా. ఏమిటోనమ్మా, ఎప్పటికప్పుడు నువ్వు వస్తామని అనుకుంటూ గడిచిపోయింది. పొలం వెళ్తున్నాను. గంగుల చేత భోజనం అక్కడికే పంపించు. ఆ భద్రయ్యను ఒక్కసారి ఇలా రమ్మనయ్యా. 2 రోజులైందట వచ్చి. వచ్చే ఏం లాభం? ఇచ్చిన మందు తాగితేగా. తమరు దేవుడు ఏమిటి? తమ దేవుడు మాది ఊరే. అయితే ఈ ఊరే మాది. నా బొమ్మ ముట్టుకున్నావు చూడు. ఈ వధువు బొమ్మకి అలా అరుస్తావంటి? పల్లెటూరు బయట దీని సంగతి నీకేం తెలుసు? ఓ అబ్బో పట్నాసం దర్శని చూడు నేనేం చేస్తాను. నాయనమ్మ 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 చూడు నాయనమ్మ. నా తండ్రి మా నాయనే. అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ చూడు నాయనమ్మ. తప్పమ్మా, అలా అనకూడదు. బావ కదూ? బావా. అమ్మా ఎవరే? మీ పట్నం మావయ్య లేడు, ఆయన కూతుర్రా. ఓహో. ఏమ్మా
తెలియకుండా దెబ్బలాడుతున్నారా? అలా దెబ్బలాడుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఆడుకోండి. పోనాయన జాగ్రత్త బాబు. జాగ్రత్త ఏంటి? నేను ఎక్కడికన్నా పారిపోతానా? మన చేతికి చిక్కిన తర్వాత అదంతా సాగుదులే. నడు. కొడుకు ఏమ్మా? ఏమీ లేదమ్మా. మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా? చూడమ్మా, నువ్వు ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మందు తాగుతలే. ఊరుకో. చీర కట్టు నాయనమ్మ. చీర? చీరేమిటమ్మా? ఇప్పుడు చీరెందుకు? మేము బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నా అత్తయ్య. అక్కడ అందరూ కాచు కూర్చున్నారు. చీర కట్టు నాయనమ్మ. నే కట్టనా? నా చీర కడతాను. ఓ బాగున్నావే నీ చీర నువ్వును. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావమ్మా. ఓ అత్తయ్య, నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అత్తగారిని. అత్తగారివా? మరి మామగారు ఎవరే? చంద్రం బావే. చలో, రా తొందరగా. అమ్మా, బాబుని పాపని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది? వాళ్ళలా చెయ్యి చెయ్యి పట్టుకుపోతూ ఉంటే చిలకా గోరింకల్లా లేరమ్మా? చెప్పమ్మా. అవునమ్మా. కలిపిన చేతులు విడిపోకుండా చూడు. విడిపోయిన కుటుంబాలు కలిసేట్టు చెయ్యి. అదేనమ్మా నే కోరేది. ఆ ఒక్క మాటే. వాళ్ళ పెళ్లి కళ్ళారా చూచే అదృష్టం నాకేటూ లేదు. కనీసం నువ్వు అన్నయ్య నాకు మాటిస్తే హాయిగా కన్ను మూస్తానమ్మా. అమ్మా సీత, నేనేం చెప్పను తల్లి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. అవునమ్మా, నాకు తెలుసు. వదిన దీనికి ఎలాగో ఒప్పుకోదు. అన్నయ్య నువ్వే ఈ పుణ్యం కట్టుకోవాలమ్మా. అమ్మా, 10 ఏళ్ల తర్వాత ఈ ఒక్క కోరిక కోరుతున్నాను, తీర్చవా అమ్మా? ఎందుకు తీర్చనమ్మా? నాకు మాత్రం ఆ కోరిక లేదా? అన్నయ్యని పిలిపిస్తాను. నీ ఎదుటి అడిగి ఒప్పిస్తాను. అలాగే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సార్, టెలిగ్రామ్ వచ్చిందండి. ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? మా చెల్లెలికి చాలా సీరియస్గా ఉందట. ఆహా, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా? నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. డబ్బు మూడు తెమ్మలేదు. ఛ, మరి అంత కర్కోటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను. అవసరమైతే ఆ తర్వాత వస్తాను నేను, మీరు ముందు వెళ్ళి రండి. ఇది మనిషి రాక్షస? అమ్మా. ఏమో అమ్మా, భద్రయ్య గారు, ఈ రోజు గడిస్తే పర్వాలేదు. నేను వెళ్ళి మందు పంపిస్తాను. ఏమిటి నాయనా అది? అలా ఇదైతే ఎలా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అమ్మా. అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? వస్తాడమ్మా. నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో. ఇంకా ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడేమ్మా. సీత, ఏమిటమ్మా అది? ఊరుకు. ఎందుకలా బాధపడతావు? బాధ చచ్చిపోతాననే బాధ లేదమ్మా. ఒక్కటే కోరిక మనసులో కొట్టుకాడుతూ ఉంది. అది తీరకుండానే పోతానమ్మా. తప్పమ్మా, అలా అనకు. పాప, ఇలా రమ్మా.
అమ్మా, ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా? పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు, పెళ్లి కూతుర్ని చెయ్యి, బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా. ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను. నా కళ్ళదిటే వాళ్ళ పెళ్ళయిందనుకుంటానమ్మా. అమ్మా సీత, నువ్వు బాధపడకు తల్లి, నీ కోరిక తప్పక తీరుస్తాను. కారులో బయలుదేరుంటే ఈ పాటికి రావాల్సిందేనే. బహుశా రైల్లోనే బయలుదేరుంటారు. ఎరా గంగులు, బాబు గారి బండికి రాలేదమ్మా. ఫస్ట్ క్లాస్ పెట్టిలన్నీ బాగా చూసావా? గాలించేశాను బాబు, బండి కదిలి వెళ్ళేదాకా చూశాను. ఇంకా వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అమ్మా, అయిపోయిందమ్మా. అమ్మా, పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను. అమ్మా సరే, నువ్వన్నా మాట ఇవ్వమ్మా. నువ్వన్నా మాట ఇవ్వు. బావనే చేసుకుంటానని మాట ఇవ్వమ్మా. అప్పుడే మీ అత్త నెమ్మదిగా కన్ను మూస్తుంది. బాబు, సరు నీ పెళ్ళాంరా, సరేనమ్మా? సీత, అమ్మా, అన్నయ్య ఎలాగూరాడు? అన్నయ్య ఎలాగూరాడమ్మా? ఈ పెళ్ళి ఈ పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. శాస్త్రులు గారు కానివ్వండి, పెళ్లి త్వరగా కానివ్వండి. ఏమమ్మా, ఏమిటి సాహసం? దైవ నిర్ణయం, సాహసమే చేస్తున్నా. దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నారు. సరే, తర్వాత ఫలితాలు నేను అనుభవిస్తాను ఆయన. ఫలితానికి ఉంది రామయ్య. ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమెకు లేదు అధికారమా? మనలో మాట. ఇకపోతే కానివ్వండి, కానివ్వండి. నన్ను చూస్తారేమిటి? ఏం బాబు, మీరు వెళ్ళిపోతున్నారు? గంగులు, ఇలాంటి సమయాల్లో తాకి తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే మన్నెత్తుకు చుట్టుకుంటుందో. ఇది మనలో మాట. ఇకపోతే ఓం మాంగళ్యం తంతుదానేన మమ దేవతే కంఠే భద్రామి సుభగే వందే వచనదాం శరణం మాంగళ్యధారణ మహోత్తమ త్రిభవంతో మహాంతో గ్రంథంతో. సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. బాబు, సరు చల్లగా నూరేళ్లు వర్తిల్లండి. ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు? నాయనా, నన్నేం చేసినా సరే, చంపేసినా సరే, అయిపోయింది. చేసేశాను, సాహసమే చేశాను. నాకే శిక్ష అయినా విధించు, అనుభవిస్తాను. కానీ నాయనా, ఒక్క మాట మాత్రం నమ్ము. నాకే దురుద్దేశము లేదు, ద్రోహ చింత లేదు.
అందరి మేలు కోరి సదుద్దేశంతోనే చేశాను. అది మాత్రం నమ్ము నాయన. ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఇదేనా? ముక్కుపచ్చలారని పసిపిల్లని తీసుకొచ్చి దొంగచాటుగా తాళి కడతావా? దానికన్నా తల్లిదండ్రులు మేము చచ్చామనుకున్నావా? మాకు మా బిడ్డ మీద ఎన్నో ఆశలుంటాయని, ఏవో కలలు కంటావని ఏమాత్రమైనా ఆలోచించావా? ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఏం చూసుకు చేసావమ్మా ఈ పెళ్లి? చదువా, సంధ్య, ఆస్త్యా, పాస్త్యా ఏమీ లేదే. రేపు దాని బతికి ఏం కావాలి? దరిద్రుడనే కదా నాయన. మనం కలిగిన వాళ్ళమైనప్పుడు వాడు దరిద్రుడు ఎందుకు కావాలి? అయినా చదువులు, సంపదలు ఎంతలో రాకూడదు. ఎవరికి తెలుసు వాడెంత వాడవుతాడు. చాలే, ఘోరమైన పాపం చేసిన కాక ఇంకా వాదిస్తున్నావు. లేదు నాయన, నేనే పాపం చేయలేదు. ఈ 2 కుటుంబాలను కలపాలని చేశాను. చచ్చిపోతున్న ఆ జీవి ఆత్మశాంతి కోసం చేశాను. తెంచుకున్న పెద్దలు పెంచుకున్న వైరం పిల్లల మనసుల్ని విషపూరితం చేయకూడదని చేశాను. పవిత్ర మాంగళ్య బంధంతో ఈ పగ చల్లారాలని చేశాను. ఇది పాపమైతే ఎవరు ఏ శిక్ష విధించినా ఆనందంతో అనిపిస్తాను. కానీ నాయన, ఒక్క మాట, నువ్వు దాని తండ్రివి, నేను నీ తల్లిని. కన్న కడుపు తీపి నాకు తెలుసు. పాప నా చేతుల్లోనే పెరిగిందిరా. ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని గుండెలో పెట్టుకుని పెంచాను. ఈనాడు దాని గొంతు కోస్తానా నాయన? నీ కన్న తల్లి అంత నీచురాలు కాదు, అంత కసాయితీ కాదు. కాదు నాయన, కాదు. చదువు చదువు పదమ్మా. అన్నయ్య, ఇందులో అమ్మ తప్పేమీ లేదురా. ఇంత సాహసం నా కోసం చేసింది. తోబుట్టు కోరికని తోసేయమనే నమ్మకంతో చేసిందిరా అన్నయ్య. సీత, నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇది మాత్రం కాదు, పిల్లల విషయంలో మా ఆశలు, అభిప్రాయాలు వేరే ఉన్నాయి. ఇంకా అడిగి నన్ను చెడ్డవాణి చేయడం కంటే మర్చిపోవడం మంచిది. అన్నయ్య, నాయనా, అన్నయ్య, నాయనా, 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 అన్నయ్య. అమ్మా, అదేమండి అలా కూర్చున్నారే? పాపేది రాలేదా? ఏమండి ఎలా ఉన్నారు? ఏమిటి మౌనం? అయ్యో, ఏరా సూర్యం, పాపేది రాలేదా? ఇద్దరు మూతురాలా ముడుచు కూర్చున్నారేమిటి? ఒరే సూర్యం, వాళ్ళ మెత్తగా పోయిందా? లేదమ్మా. మరి ఏమిటి వాళ్ళకాలు? అసలు ఇంతకీ ఏం జరిగింది చెప్పండి. అంత చెప్పుకోదగ్గ విషయం ఏం కాదులే. అలా అని చెప్పకూడదు కూడా కాదుగా. రే సూర్యం, ఏం జరిగింది చెప్పరా, చెప్పు. ఏం జరిగింది? మరే పాపకు పాపక మన చంద్రం బాలేడు ఉన్నాడు లేకే. ఏమిటి? చంద్రం బాబుకు పాప పెళ్లి చేశారు. ఏమిటా అనేది చెప్పు. నిజమమ్మా, నాన్న రాకముందే నాయనమ్మ పెళ్లి చేసేసింది. ఏమండి? ఏమిటి కదా? నిజమేనా? నిజమేనా అడుగుతున్నాను. పాపకు పెళ్ళా? నీకేమైనా మతిపోయిందా? మతిపోయేలా కూర్చున్నారు. మీకు మతిపోయినా నాకు ఇంకా పోలేదు. నాకు తెలియకుండా నా బిడ్డ పెళ్లి చేస్తారా? ఎంత నాయనమైతే మాత్రం ఏమిటా అధికారం? నాకు తెలుసు, ఇలాంటి అఘాయిత్యం ఏదో చేయడానికి మోసం చేసి పిల్లని పెంచుకుపోయింది. చూస్తాను ఈ పెళ్లి ఎలా చెల్లుతుందో. వాళ్ళని కోర్టు లాగి 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగినకపోతే నా పేరు కాంతం కాదు. పాపా, పాపా, ఓ పాపా, పాపా, నాయనగా సిగ్గు ఏంటన్నా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి పెద్దపోతే బొట్టు చూడు, బొట్టు.
ఈ కేసు విచారణలో లభించిన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ముద్దాయిలు నేరస్తులుగా నిర్ణయించడమైనది. బాల్య వివాహ నిరోధక చట్టం 6వ సెక్షన్ క్రింద మొదటి ముద్దాయి పెళ్లి కుమారుని తండ్రి గరికపాటి రామయ్యకు 2000 రూపాయలు జరిమానా, చెల్లించనితో 1 నెల జైలు శిక్ష. అదే చట్టం 5వ సెక్షన్ క్రింద రెండవ ముద్దాయి వివాహం జరిపించిన పురోహితుడు శిష్లా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి 100 రూపాయలు జరిమానా, చెల్లించనితో 1 వారం జైలు శిక్ష విధించడమైనది. అబ్బా అబ్బా రామయ్య, 2000 మధ్యలో నాకు వేశారమ్మా 100 రూపాయలు. దర్భ పుల్లలు పుచ్చుకుని తవడి బియ్యం తెచ్చుకుని బ్రతికేవాడిని. ఎక్కడి నుంచి తేను? ఎన్ని పెళ్లిళ్ళు చేయిస్తే, ఎన్ని తద్దినాలు పెట్టిస్తే తీరుతుంది రణం. సరేలేవయ్యా, 2000 కలింది మహా నీ 100 రూపాయలకు వచ్చింది. ఎలాగో లెక్కతాంపా. ఏమిటి పంతులు సర్దేది? ఉన్న కొంప గోడి కొండా బుచ్చి అమ్ముకుని నెత్తిని గొడ్డేసుకుపోవాలి, లేదా అందరం జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. అబ్బా అబ్బా, అంత కర్మేం వచ్చింది రామయ్య? ఈ పంతులు బ్రతికుండగా మీకు అంత ఆపద రావడమే అసంభవం. నా మాట వినండి, ఈ 2000కి 10 నిమిషాలు వాళ్ళ చేత ఎక్కించకపోతే నా పేరు సన్యాసి కాదు, అంతే. వాళ్ళని మనం చేసేదేమిటి? చెబుతాగా పార్వతమ్మ గారు, తమరొక్కసారి పట్నం వెళ్ళి అబ్బాయి గారితో. ఇంకా ఏ మొహం పెట్టుకుని వెళ్ళనయ్యా ఇంటికి? అదేమో ఖాయం కదా. ఇకపోతే మీకు భరణం ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అడగండి. బతికుందో చచ్చిందో ఇంతవరకు పట్టించుకోలేదు కానీ ఇంకా భరణం ఇస్తారా? ఇవ్వకపోతే కోర్టు ఉండనే ఉంది. ఇదంతా మీకు ఎందుకు? ఒక చిన్న కాగితం ముక్క మీద సంతకం చేసిన ముఖాన్ని మరేంటి, దాని సంగతి ఏమిటో నేను చూసుకుంటాను. పంతులు గారు, ఇదా మీరు చెప్పే సలహా? ఇంత బ్రతికి కోర్టుకు ఎక్కమంటారా? కన్న బిడ్డ మీద దావా వేయమంటారా? అబ్బా అబ్బా, అంత మాట నేను అంటానమ్మా. కాకపోతే మరి అంత దాకా వస్తే తప్పనిసరి అయితే ఇక ఏమైనా సరే ఇంతవరకు మర్యాదగా బ్రతికిన కుటుంబాన్ని ఇప్పుడు రచ్చకు ఎక్కించలేను. ఎప్పుడో వాళ్ళే ఎక్కారు రచ్చకు. సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టుకి ఎక్కి కట్టిన తాడితే ఒప్పుకున్నారు. ఇంకా మర్యాదట మర్యాద. ఎందుకులే నాయన, నా కాలం ఇలా గడిచిపోయి. పంతులు గారు, మీరు భరణానికి దావా వేయండి. ఎవడబ్బ సొమ్ము ఎందుకు ఎవరో చూస్తాం. రామయ్య, లేడికి లేచిందే పరుగా. మనం అంత తొందరపడడం మంచిది కాదు. ముందు అడిగి చూద్దాం. కాదు కూడదంటే 2వ మార్గం ఉండనే ఉంది. ఇది మనలో మాట. ఇకపోతే నేను పట్నం వెళ్తున్నానుగా, ఆ సంగతి ఏమిటో నేను చూస్తాను. వస్తున్నా నాయన. ఎక్కడున్నావురా చంద్రా? బాబు ఇక్కడ నాయన, ఇక్కడ నేను పాస్ అయిపోయానమ్మా. నేను ఫస్ట్ వేసాను. పాస్ అయ్యావా? మానేనే, మా తండ్రి, మా బంగారు కొండ, నా వరాల మూట. బంగారు కొండ అంటే కాదు. ఇప్పుడు చెప్పు, నేను పట్నం వెళ్ళాలి. పట్నం ఎందుకు? పో అమ్మమ్మ, నీకేం తెలీదు. ఇక్కడ చదువంతా అయిపోయింది. పట్నం వెళ్ళి హై స్కూలు, కాలేజీ అంతా చదవాలి. అలాగే నాన్న, వెళదు గాని. వెళదు గాని. పట్నానికే సీమకే వెళదు గానిలే. ఏమోనయ్యా, సీమకే వెళ్తాడేమో. ఎవరు చూశారు వాడి అదృష్టం. అవునవును, కనబడుతూనే ఉంది వాడి అదృష్టం మన అదృష్టం. ఏం పెట్టి చదివిస్తాం? వాడి తాతగాడి ముళ్ళు ఏముందని. ఉంది రామయ్య, ఉంది. వాడి తాతగారి ముల్లే ఉంది. ఒరే అబ్బాయి, అదృష్టవంతుడు లేపా. పార్వతమ్మ గారు, నా బాధలు ఎన్నైతేనే, ఎవరెంత బాధపడితేనే పని మాత్రం జయప్రదంగా జరిగింది. ఏమిటి పంతులు గారు? 10 ఎకరాలు ఆ కాలువ పక్క భూమి తమని యావజ్జీవం అనుభవించమని అబ్బాయి గారు ఇచ్చేశారు. ఎందుకు ఆ బేవర్స్ భూమి? ఏడాదంతా చాకరీ చేసినా బస్తా కింద రాలదు. అబ్బా అబ్బా రామయ్య, నీదంతా ఏదారంటే గోదారి. ఇచ్చిన దానికి సంతోషించి చదివించవయ్యా పిల్లవాడిని. కక్ష కొద్ది చదివించు. అసలు చదువు సంధ్య లేనివాడనేగా ఆ పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇంగ్లాండ్కు పంపించి ఇక లేదు అనే వరకు చదివించు. ఇది మనలో మాట. ఇక పోతే నేను వస్తా. పంతులు గారు, పిల్లవాడిని పట్నం తీసుకెళ్ళి మీ చేతులతోనే బళ్ళో చేర్చి విద్యాభిక్ష పెట్టండి. ఆహా, బ్రహ్మానందంగా, పరమానందంగా. ఒరే అబ్బాయి, రేపు గురువారం పట్నం ప్రయాణం, తయారుగా ఉండు. ఆ ఉన్న 2 ఇటుకలు కాస్త ఊడిపోతాయిరా. ఏమిట్రా నీ సంబరం? పట్నం పోతున్నా అదృష్టవంతుడు రే. రే శేఖర్, సెలవులు ఇచ్చే కూడా చదివి ఉంటారా? చదివి ఇంతవరకు ఫస్ట్ వస్తున్నావు. ఇంకా చదివి ఉంటే లాస్ట్ వస్తావు. బ్రెయిన్ అంటే మెదడు ఎప్పుడు పదునుగా ఉండాలి. చదువు ఎక్కువైతే మొక్కపోతుందిరా. లేలే. రే కైలాసం, నీకేంరా చెబుతావు?
ఎన్ని సంవత్సరాలైనా డబ్బు పంపించే మీ నానున్నాడు, నువ్వేమో దర్జాగా దండయాత్రలు కొట్టేస్తుంటావు. దండయాత్రలు కాదురా బ్రదర్, పంచవర్ష ప్రణాళికలు. రేయ్, అసలు రహస్యం చెప్తాను వినండి. మా నాన్న సింగరాజు లింగరాజుని చంపి పుట్టాడు. మనల్ని కట్నాలు చదివిస్తున్నాడు రా. కట్నాలు చదువు పాస్ అయ్యామా పెళ్లి చేస్తాడు, పోనీ పెళ్లి చేసుకున్నావా చదువు మానిపిస్తాడు, మనం అంతా విడిపోతాం. ఇది మన ఇరకాటం. అందుకని ఈ పంచవర్ష ప్రణాళిక దశవర్ష ప్రణాళికగా మార్చదలుచుకున్నాం. 3 cheers to Mr. కైలాసం. సైలెన్స్ సైలెన్స్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ లేరు. సారీ, లేడీస్ లేరా? ఇప్పుడు మనకి వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో మన కార్యక్రమం ఏమిటో నిర్ణయించాలి. ఏముందిరా, మనమంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి 4 రోజులుండి ఇక్కడ హోటల్ తిండితో హూనమైన మన శరీరాల్ని మరమ్మతు చేసుకుని తిరిగి రావడం. సభ వారి అభిప్రాయం ఏమిటో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం అడుగుతున్నాం, చెబుతున్నాం. వెళ్ళకపోవడం న్యూసెన్స్, టైం వేస్ట్. వెళ్ళగానే పెద్దవాళ్ళు పెళ్లి పెళ్లి అని ప్రాణాలు తీస్తారు. అది అలా ఉండగా మనం అంతా విడిపోతాం. ఈ వియోగం దుస్సహం, దుర్భరం. అంచేత దేశం మీద పడదాం, తిరుగుదాం. సభవారు ఏమంటారు? ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం వ్యతిరేకిస్తున్నాం. రేయ్, మెజారిటీ నిర్ణయం రా నాన్న, పాటించి తీరాలి. ఇది ప్రజాస్వామిక యుగం. ఏమైనా సరే నేను మా ఊరు వెళ్ళాలి, ఒక్కరోజైనా ఉండి రావాలి. ఏ అమ్మమ్మ చూడాలందా? అవును. రే, మన బుల్లన్న పాపం అమ్మమ్మని చూడాలని ఏడుస్తున్నాడు రా. పొమ్మందాం. రే, వెళ్ళి 2 రోజుల్లో తిరిగి రావాలి. ఏ కారణం చేత అయినా ఆలస్యం అయితే మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కలుసుకోవాలి. ఈ పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ నీ కోసం ఆగదురా. ఓకే ఓకే. త్వరగా కానీవే మంగ, రైలు కూడా పూసేసింది. అబ్బాయి వచ్చే వేళ డబ్బులు కానీ. అమ్మమ్మా వచ్చేసా. వచ్చావా? అమ్మమ్మా, నా తండ్రి, నా బాబే. అయ్యో అయ్యో, ఉండరా, పెద్ద ఉండని పడిపోతాను. రైలు దగ్గర కొట్టిందమ్మమ్మా గారెల వాసన. రైలు వచ్చేసా. మరి గారెలా మజాగా? అయ్యో తండ్రి, ఎంత చిక్కిపోయావు, నల్ల బొగ్గైపోయావు కదరా. ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో. రానైనా రా, స్నానం చేసి పోయించెద్దుగా. స్నానం గీరం అంతా రైల్లోనే అయిపోయిందమ్మమ్మా, మనం రెడీ. కూర్చో. ఏమిటమ్మా మా కంగారు? ఏమీ లేదు రైలు. అన్నం రోజు మనం అక్కడ తినేదే. ఇవాళ మనకి ఇక్కడ అమ్మమ్మ చేతి గారెలే స్పెషల్ అట్రాక్షన్. నువ్వు అలా తీసి వేసేస్తూ ఉండు, మనం ఇలా తోసి వేసేస్తూ ఉంటాం. కడుపు నిండా తిను. తినరా, తిను. తినరా, కడుపు నిండా తిను. ఏమి రావయ్యా, ఆ సంబంధ విషయం ఏదో ఒకటి తేల్చి పారేరాదు. మున్సుబు గారు తొందరపడుతున్నారని కాదు గాని మనకు అంతకంటే మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. బోలెడంత ఆస్తి, బొమ్మ అలాంటి పిల్ల. ఏమంటావు? అభ్యంతరం ఏముంది? అబ్బాయిని ఒకసారి ఆ పిచ్చి పనులే వద్దంటాను. అబ్బాయి నీ మాట కాదంటాడా? అనడం నమ్మకం ఉంటే అడగక్కర్లేదు, అంటాడనుకుంటే అసలు అడగకూడదు. ఇది మనలో మాట. ఇకపోతే పెళ్లి విషయంలో పంతులు గారు, ఎవరికండి పెళ్లి? మన అబ్బాయికేనమ్మా. ఎన్నిసార్లు చేస్తారండి వాడికి పెళ్లి? ఆడపిల్లకు వాళ్లే మళ్ళీ పెళ్లి చేస్తున్నప్పుడు మగపిల్లవాడు వీడికేనా ఈ నీతులు నిష్టలు? పంతులు గారు, నీతికి ఆడ మొగ తేడా ఏమిటి? మీరేమైనా చెప్పండి. వాడికి మళ్ళీ పెళ్లి చేయడం మాత్రం అధర్మం. ఈ ధర్మాలకేమలే, అసలు ఈ కొంప బాగుపడ్డం నీకేమాత్రం ఉందా? ఇష్టం ఉంటేనా? మేం పడ్డాం చాలు బాధలు, వాడినన్నా కాస్త సుఖపడినాయి. నాన్న, నా పెళ్లి గురించి మీరు దెబ్బలాడుకోవడం దేనికి? చేసుకునేవాడిని నేను చూసుకుంటాగా, మీరు ఊరుకోండి. భేష్ అని మాట అన్నారు అబ్బాయి. రామయ్య, వాడి పెళ్లి విషయంలో నువ్వు నేను పట్టించుకునేదానికంటే అది వాడిని ఎత్తిన పెట్టేయడమే మంచిదంటాను. ఏరా అబ్బాయి, మనలో మాట. ఇకపోతే నేను వస్తా. అవును నాయన, నీకు 10వ ఏటనే పెళ్ళయింది. ఈ నట్టింట్లో మీ అమ్మ కళ్ళెదుటే జరిగింది. అవునమ్మమ్మ, నాకు చూచాయిగా గుర్తుకొస్తుంది. నీకు ఆ మాత్రమైనా గుర్తుంది? ఆ అమ్మాయి మరి పసిది, ఈ పాటికి మర్చిపోయి. ఎవరమ్మమ్మ అమ్మాయి? మీ మేనమామ కూతురు సరోజ నాయన. మామ? ఏ మామ? పట్నం మామయ్య అని ఎవరో. ఆయన పేరు పాపారావు. నువ్వు చదువుతున్న ఊళ్ళోనే ఉంటున్నారు. అలాగా? ఇంతవరకు నాకు తెలియదే.
తెలియకపోవడమే మంచిదైంది నాయన. వాళ్ళు పెళ్లి రద్దు చేసుకోవడమే కాదు, మనతో బద్ధవైరం కూడా పెంచుకున్నారు. మనలో మనకెంత శత్రుత్వం ఉన్నా ఒక్కటి మాత్రం ఎవ్వరూ కాదనలేరు, సరోజని భార్య. నాయన, ఎలాగైనా నీ భార్యను తెచ్చుకో, అప్పుడే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. కానీ ప్రయత్నం ఫలించే వరకు నువ్వు ఫలానా తెలియనియకు. సరే అమ్మమ్మ, ఈ రాత్రికే వెళ్తాను. అమ్మాయి కోడల పిల్ల వస్తున్నాను అత్తయ్య. లేరా సరోజని త్వరగా తయారవ్వమను, టైం అయిపోయింది. అలాగే అత్తయ్య, వెళ్ళు. బయలుదేరండి, మళ్ళీ వచ్చి వస్తుంది. ఉండండి, అమ్మాయి రావద్దు. మీ ఆరోగ్యంతో శ్రమ ఉంది కదా. త్వరగా రమ్మంటున్నారు వదినా. ఏం వదినా, ఎప్పుడు తిరుపతి చూడలేదన్నావు కదా, నువ్వు కూడా వస్తే ఎంత బాగుంటుంది. హాయిగా 4 రోజులు తిరిగి రావచ్చు. నాదేముంది సరోజ, మీ అన్నయ్యని అడుగు. అడగమన్నా చెప్తానులే. ఒరే సూర్యం, నువ్వు కోడలు కూడా వస్తే ఎంత బాగును. లక్షణంగా దైవదర్శనం చేసుకుందరు. చెప్పాను కదమ్మా, డాక్టర్లో మాకు తీరిక ఎక్కడది. కరెక్ట్. హాస్పిటల్ వదిలిపెట్టి వస్తే ఎట్లా? ఎంతమంది పేషెంట్స్, ఏమిటి కదా. అమ్మాయి శాంత, ఇదిగో తాళాలు. గదులన్నీ తాళం వేశాను కానీ ఆ వంట ఏంటో చాలేని సదా, నువ్వు ముందు వండి, టైం అవుతుంది. ఏమిరా, నువ్వు ట్రై చేస్తావా? పెద్ద మొహం నువ్వు వెనకాల కూర్చో, నువ్వు ట్రై చేయమ్మా. అయ్యో ఉంటాండి. టైం అవుతుంటే అమ్మాయి కొంచెం కారాపమ్మా, కారాపు. ఏ గురక ఎలా సాబ్, పూల మొక్కలు చెట్లు జాగ్రత్త, రోజు నీళ్లు పోస్తుండు. ఒక్క చెట్టు అన్నా వాడిందా? ఏదో నగ్గనేది నగ్గను. అబ్బా ఉందిలేండి, ఎక్కడ వెనకాల. జాగ్రత్త. నువ్వు పోనీ అమ్మా, ఆయనతో ఒకటి పద. బాయ్. సాబ్ సాబ్ ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి సాబ్, తిరుపతి. ఎన్ని రోజులు ఉంటారేమిటి? జీ తిరుపతిలో సాబ్ కితనా దిన్ 10 दिन సాబ్. 10 दिन అచ్చా. అరే జాయ్, ఒక్కడు తక్కువైందిరా. ఏం తక్కువ లేదు, బ్లేడు బ్రష్ సోప్ అన్నీ ఉన్నాయి. అది కాదురా సన్నాసి, ఆ శాఖర్ గాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడెక్కడ మిస్ అవుతాడు రా, అదిగో అనుకోగానే అవతరించాడు రా అమ్మమ్మ బుల్లన్న. హలో కైలాసం. ఒరే శాఖర్, వచ్చేసావు? అబ్బా సత్య బ్రతికవురా. ఒరేయ్, నువ్వు రాకపోతే మాకు ఈ ట్రిప్పు ఉప్పులేని పప్పు అయ్యేదనుకో. బయలుదేరు. ఎక్కడికి, ఏ ఊరు, ఏమిటి? మొట్టమొదట పట్టణ రాజ్యం, అంటే కాసులు కాలం కర్పూరంలో కరిగిపోయే చిన్న పంటను పెడుతున్నాం. రైట్. కానీ మనతో చిన్న అమెండ్మెంట్. అంటే సవరణ చెయ్యి. మనం ఎడుదిరిగి పెద్ద తీర్థయాత్ర పెట్టుకున్నాం. అవును. ఈ యాత్ర సక్రమంగా జరగాలంటే మనకు దైవబలం అవసరం. అందుకని మొదట దివ్యక్షేత్రమైన తిరుపతికి వెళదాం. అక్కడ 7 కొండల వాడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది మరీ బయలుదేరదాం. ఏమంటారు? ఓకే. పనిలో పని అందరం గుళ్ళు కొడుచుకుందాం. ఊరే, ఇప్పుడు ఎందుకు లేరా, నువ్వు పాస్ అయినాడు అందరికీ సంపూర్ణ క్షవరం చేయొద్దు కానీ. సైలెన్స్. ఇది చెప్పండి. 7 కొండల వాడా? వెంకటరమణ! 7 కొండల వాడా? వెంకటరమణ! ఇది ప్రథమోధ్యాయ. దేవస్థానం బస్సులో పోదామంటే ఒక్కడూ వినలేదు కదా. నడిచినా చేరిపోదాం ఈ పాటికి. అది కాదురా శేఖర్, మన రథానికి దాహం ఎక్కువ. ప్రతి పర్లాంకి పానీయ సమర్పయామి కావాలి. నువ్వు వెళ్ళి చక్రం ధరించు, నేను చెప్తాను. చెప్తాడు. ఎక్కడే? ఎక్కడా బాబు, ఎక్కువ దిగితే ఎక్కడే, ఎక్కితే దిగలో చస్తున్నారా నీతోటి. అమ్మయ్యా, జాగ్రత్త చీటు. పోయి నీళ్ళు పోయి. ధన్యవాదాలు. త్వరగా. ఒరే శేఖర్, ఇక పోనేరా, మనం నీళ్లు పోస్తుంటాం, రథం బరబరాలు అడుగుతుంటుంది.
వేసిందిరా మకా. ఆగండిరా ఆగండి, ఇంకేం ఆగడరా నాయన, దానికి గుండె ఆగిపోతాను. అసలు పలిసేలేదురా బాబు. ఆగవయ్యా, మెకానిక్ క్లీన్ చేసి సరిపోతుంది. రెంచినైతే రెంచి. అమ్మయ్యా, బ్రతికాను రా భాయ్. ఇంకాస్తుంటే ఎముకలు దొరికేవి కావు. సరేలేరా, మీరందరూ గట్టిగా దమ్ము పట్టి టన్మని ఒక్క తోపు తోయండి, నేను చెప్తాను. కానీ కానీ అమోఘం, అద్భుతం, సూపర్. మన్నించండి, మీ ఏకాంతాన్ని భంగపరచక తప్పలేదు. మీ సంగీత మాధుర్యంలో పడి మైమరిచిపోయాను. ఆహాహా, ఏం పాడారు, ఏం పాడారు. ఇదే పాట నేను రికార్డు విన్నాను. మీరు అచ్చంగా అచ్చుగుద్దినట్టు అలాగే పాడారే. భలేవారండి మీరు. అసలునే నకలనుకుని ఎంత అభినందిస్తున్నారు. అంటే మీ అభిప్రాయం? ఆ రికార్డు నేను పాడిందే ఎందుకు కాకూడదు? ఓ, అయితే మరీ ఆనందం. ఇంతకు అది మీరు పాడిన పాటేనా? నాది కాని దాన్ని నాదేని చెప్పుకునేటంత ఆశ అవసరం నాకు లేదు. మీదైన దాన్ని మీది కాదని వదులుకునేంత అవివేకం కూడా లేదనుకుంటా. మీ పాట రోజుకు ఎన్నిసార్లు వినేవాడినో నా రూమ్లో ఉండే పాత పిన్నులు చూస్తే మీకే తెలుస్తుంది. అదేమిటండి, మీకున్నది ఆ రికార్డు ఒకటేనా? మనిషికి మనసుకు నచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. మీది ఈ ఊరేనా అండి? కాదండి, మా అమ్మా నాన్న ఇక్కడ మొక్కుబడి కోసం వచ్చారు. ఓహో, ఎక్కడుంటున్నారు? సత్రంలోనా? లేదు, రాజారావు గారిని మా నాన్నగారి స్నేహితులు ఇక్కడ ఉన్నారు, వారింట్లో ఉంటున్నాం. మరి మీరు? మేము స్టూడెంట్స్ అంతా కలిసి ఎక్స్కర్షన్ వచ్చానండి. ఎక్స్కర్షన్ కి ఇది చాలా మంచి స్థలం సుమండి. చూడండి ఎంత బాగుందో, ఎప్పటికప్పుడు కొత్త అందాలతో అలంకారాలతో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఏదో తీయని లోకాలకు ఎగిరిపోతుంది మనసు. కాలం తెలియకుండానే గడిచిపోతుంది. అందుచేతే రోజు ఇక్కడికి వచ్చి కాసేపైనా కూర్చోపోతే నాకేమీ తోచదు. నాకు అలాగే అనిపిస్తోంది. మీరు రోజు ఇక్కడికి వస్తారా? రాకుండా ఉండగలనా? ఈ అందాన్ని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. అరే, చాలా టైం అయింది, నేను వస్తానండి. నమస్తే. నమస్తే. ఆపరా బాబు. రైటో, కథానాయికి రెడీగా ఉంది. కానీ ఆరుటో ఎవరేచ్చాడే? సరే పదండి. ఆహాహా, వారే వా, ఏం కార్రా! ఇలాంటి కార్లో ఒక్కసారి కూర్చుంటే చాలు, జన్మ ధన్యం. మిస్టర్, నువ్వు పాపారావు గారి డ్రైవర్ కదా? అవును సార్. చూడు, ఒక చిన్న సహాయం చేస్తావు? అట్లా ఒక అడుగు కొండ మీదకి వెళ్ళి ఒక గోల్డ్ ఫ్లగ్ ప్యాకెట్ తెచ్చిపెట్టు. ఈ చల్లో సిగరెట్ అన్నా లేకపోతే చచ్చిపోతాం. చూడు తమ్ముడు, అలాగే ఒక కప్పు కాఫీ తాగి ఒక కట్ట బిగిలి తెచ్చుకో, నీ ఒంటికి మంచిది. సరే సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడే వచ్చారా? లేదండి, వెళ్తున్నాను. రాచప్ప, వస్తానండి. రాచప్ప, రాచప్ప, రాచప్ప. ఎవరు? మీ కార్ డ్రైవరా? అరే, గాలిపోయినట్టుందే. అవునండి, ఎవరో తుంటరి వెధవులు. వీడు ఎక్కడికి వెళ్ళాడో? రాచప్ప. బహుశా పంపు కోసం వెళ్ళి ఉంటాడు. చిచి, వీళ్ళతో ఎప్పుడు ఇదే న్యూసెన్స్. పోనీలేండి, నా కార్లో డ్రాప్ చేస్తాను రండి. ఎందుకులేండి, వాడు వస్తాడు. ఏ, నేను డ్రాప్ చేయకూడదా? మీరు రాకూడదా? నోనో, అదేం కాదు. మీకెందుకు శ్రమని. శ్రమ ఏమిటండి? విత్ ప్రెషర్. రండి, ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. ఏ అలా చూస్తున్నారు? మన కారు చూశారు? చూడడానికి ఇలా ఉంది కానీ గాల్లో ఎగిరిపోతుంది. ఎగిరేటట్టే ఉంది.
కారు అసలు కదులుతుందా అండి? ఏమండి, మన కారుది ఆరంభ శౌరత్వం కాదు, పోను పోను తెలుస్తుంది దీని స్పీడ్. ప్లాన్ ప్రకారం జరిగిపోవాలి. ఎవరా నువ్వు? దిగు. ఎవరా మీరు? కంప్యూటర్ పొడి చేస్తాను. ఇదిగో కట్టి చంపుతావే? వెరీ గుడ్ కామ్రేడ్స్. ఇక మీరందరూ మన లాడ్జికి వెళ్ళండి. మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. అభివందనాలకి కానీ వట్టిట్టి దెబ్బలాట ఉతికి పెట్టావు కదరా. సారీ కైలాసం, సారీ. సారీకి కానీ ప్యారీ సంగతి ఏమిటని? ఏముందిరా, నేను ఆమెను మీ రూమ్కి చేరుస్తాను. మీరు వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. తర్వాత తమాషా చూస్తాం. ఓకే జాగ్రత్త బ్రదర్. ఎక్కడరా కైలాసం? ఫోన్ చేయడానికి ఎంతసేపా? పాపారావు గారు వస్తున్నారని భయపడి పారిపోయాడు. శేఖర్ ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఏమిట్రా? పాపారావు గారు గన్ను వేసుకొస్తున్నాడు రా. గన్ను రానిరా, ఏం పర్వాలేదు. మన మీద వారికి ఎంత కోపం ఉన్నా వాళ్ళ అమ్మాయిని మనం కాపాడాం. ఈ సంగతి తెలియగానే చల్లబడి మనకి థ్యాంక్స్ చెప్పుకోవాలిరా. ఎందుకైనా మంచిదో పర్లాంగ్ దూరంలో ఉందా, పదండ్రా. ఎవరా ఎవరా నువ్వు? ఆగండి కాస్త, అంతా తర్వాత చెప్తాను. సచిన్ తర్వాత ఏమిటా నువ్వు చెప్పేది? లే, అక్కడి నుంచి లే ముందు. మరొకసారి మా అమ్మాయిని తాకావా తల పేలిపోతుంది. అరవకండి, ఇప్పుడిప్పుడే మీ అమ్మాయికి స్పృహ వస్తుంది. మీరు కేకలేస్తే మళ్ళీ మూర్చిపోతుంది. అంతకంటే ముందు ప్రాణాలు పోతాయి తెలుసా? రాస్కెల్, ఎన్ని గుండెలే నీకు? మా అమ్మాయిని అపహరిస్తావా? నిన్ను నిన్ను ఏం చేస్తారు? చంపేస్తాను, కాల్చేస్తాను. తర్వాత మీరే ఏడుస్తారు. మీ అమ్మాయి ఎటు నిజం చెబుతుంది. అయ్యో ఇంత మంచివాడిని చంపామే అని ఏడుస్తారు. ఏం లాభం? నేనేమో బ్రతకను. నువ్వు ఎలా బ్రతకవు? చస్తావు, చావటం ఖాయం. 1 2 ఉండమ్మా, ఉండు. ముందు దొంగ చంపి. ఆయన దొంగ కాదు నాన్న, చాలా మంచివారు. ఏమిటి నేను ఎత్తుకూర్చోండి మంచోడా? అవును నాన్న, ఆయన నన్ను కాపాడారు, దొంగల చేతుల్లోంచి కాపాడారు. పాప ప్రాణాలు కూడా తెగించి వాళ్ళతో దెబ్బలాడి నన్ను రక్షించారు. లేకుంటే నేనేమయ్యేదాన్ని. ఏమిటి ఏమిటమ్మాయి నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నాన్న. అయితే ఇతను దొంగ కాదు. అదే పొరపాటు అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. చూడబాయ్, తెలియక తిట్టాను, అనగానే మాట్లాడినాను. ఎక్స్క్యూస్ మీ. దారికేంలేండి, నేను ముందుగా చెప్తే విన్నారు, తొందరపడ్డారు. నిజం నిజం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సరే గాని నీదే ఊరు? మనూరే నాన్న. వెరీ గుడ్, అయితే మరీ దగ్గరికి వచ్చావు అనమాట. ఇదిగో అబ్బాయి, నువ్వు ఊరు రాగానే ముందు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఏమంటావు? అలాగే వస్తాను. థ్యాంక్ యూ. అమ్మాయి పద. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తానండి.